మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎన్నో యోగాసనాలు చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక చిన్న స్టిక్ ఉంటే చాలు, మీ ఇంట్లో ఈ స్టిక్తోనే కొన్ని ఆసనాస్ చేస్తూ మీకున్న వెయిట్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్యని కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మాస్టర్ గౌతమ్ గారు చెప్తున్నారు. ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఒకసారి సార్ని అడిగి అసలు ఈ స్టిక్తో మనం వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు అనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్, మీ యోగా క్లాసెస్, యోగాసనాస్ అంటేనే ఒక ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది నాకు కూడా. ఎందుకంటే చిన్న చిన్న టెక్నిక్స్తో మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అదేవిధంగా మనకున్న అంటే సర్వరోగాలు రావడానికి కారణం కాన్స్టిపేషన్ ప్రాబ్లం. మలబద్ధక సమస్య ఉంది అని అంటే సర్వరోగాలు వస్తూ ఉంటాయని డాక్టర్స్ కూడా చెప్తా ఉంటారు. సో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు. అంటే ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం సార్. సార్, యాక్చువల్గా ఇక్కడ స్టిక్ యూజ్ చేయడం ఎందుకు అని అంటే, మామూలుగా ఒక ప్రాపర్గా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళడము, లేదంటే ఒక ట్రైనర్ కింద చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కంటిన్యూస్ మోటివేషన్లో ఉంటాయి. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే చైర్ కానీ, స్టిక్ కానీ, లేదంటే వాల్ కానీ, ఇంట్లో ఉన్న వాటిని ప్రాపర్టీస్గా యూజ్ చేసుకుంటూ చేస్తే ఏంటంటే ఒక కొత్త ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేసే ప్రాక్టీస్లో స్టిక్ ఉన్నా లేకపోయినా, లేదంటే వాల్తో మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక స్పెషల్ అటెన్షన్, ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాగే కూడా ఉంటుంది సార్. ఎస్, అలాగే మీరు చెప్పినట్టు సర్వరోగాలకి కారణం మన కాన్స్టిపేషనే. ఈ ప్రాక్టీస్లో ఏమవుతుందంటే పొట్ట మీద లేదంటే ఒక చిన్న ప్రెజర్ క్రియేట్ అయ్యి కాన్స్టిపేషన్ అనేది ఫ్రీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీరు మంచిగా వాటర్ ఇంటేక్ చేయడము, లేదంటే మంచి ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. ఎవ్రీ ఇయర్ కూడా గౌతమ్ గారు వచ్చేసేసి అభ్యాస ఆధ్వర్యంలో మోకాల నొప్పులని కావచ్చు, లేదంటే మన బాడీ వెయిట్ లాస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇట్లాంటి వాటికి కొన్ని ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం నవంబర్ 9వ తారీఖున మోకాల నొప్పుల్ని సింపుల్గా మనం ఏ విధంగా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి 100+ యోగా మాస్టర్లతో 600 మంది క్లయింట్లతో పద్మారావు నగర్లో వచ్చేసేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి వివరాలు తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్ విశిష్టత ఏంటి? సార్, ఇది నవంబర్ 9th ఆదివారం రోజు ఈ ప్రోగ్రామ్ మన పద్మనాభ నగర్ కాలనీ, హైదరాబాద్ లో పద్మనాభ నగర్ కాలనీలో ఎస్ఎస్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మార్నింగ్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విత్ లంచ్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది మా సంస్థ అయినటువంటి అభ్యాస్ అంటే అనుశాసన బ్రహ్మయోగ అధ్యాపక సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. మా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే పబ్లిక్ లో హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, సింపుల్ గా చిన్న చిన్న యోగిక్ మార్పులతో వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చుకొని వాళ్ళ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వడం. ఇది 3rd ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ డయాబెటీస్ చేసాం, సెకండ్ ఇయర్ యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ హైపర్ టెన్షన్ చేసాం, ఇప్పుడు ఈ ఇయర్ యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ నీ పెయిన్స్. దీంట్లో చిన్న చిన్న సూక్ష్మ యోగాల ద్వారా, చిన్న చిన్న ఆసనాల ద్వారా, తేలికపాటి హోమ్ రెమెడీస్ ద్వారా, చిన్న చిన్న మసాజ్ థెరపీ ద్వారా, డిటాక్సిఫికేషన్ థెరపీ ద్వారా మా 15 నుంచి 20 సంవత్సరాల యోగా అనుభవం ఉన్న 100కు పైగా ఉన్న టీచర్లు అందరం కలిసి రీసెర్చ్ చేసి సింప్లిఫై చేసిన సబ్జెక్ట్ని మేము అక్కడ 3 గంటల పాటు ప్రజెంట్ చేసి మీతో పాటు చేస్తాం ప్రాక్టికల్. దీనికి ఆల్రెడీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు రావచ్చు, ప్రివెన్షన్ గా నాకు ఫ్యూచర్ లో మోకాలు నొప్పులు రాకుండా వెయిట్ ఎక్కువగా ఉండి ఈ వీడియో చూసే వాళ్ళు అంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా మన బాడీ వెయిట్ ఎక్కువ ఉంది అని అంటే అది మళ్ళీ మన మోకాల మీదనే ప్రెజర్ పడుతూ ఉంటుంది కాబట్టి, సో అట్లాంటి వాళ్ళు కూడా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అటెండ్ అవ్వచ్చు. సో నామినల్ ఫీజుతోనే ఇది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆ నెంబర్కి కాల్ చేశారంటే ఫర్దర్ ఇంకా డీటెయిల్స్ గురించి చెప్తారు. సో ఇప్పుడు మనం వచ్చేసేసి స్టిక్తో వెయిట్ లాస్ అదేవిధంగా కాన్స్టిపేషన్ ఏ విధంగా తగ్గించుకోవచ్చు చూద్దాం సార్. సో సింపుల్ సార్, ఇంట్లో బ్యాచులర్ కావచ్చు లేదంటే ఫ్యామిలీ కావచ్చు, ఇంట్లో ఒకరిద్దరు ఉన్నప్పుడు ఒక స్టిక్ సరిపోతుంది. ఇది కొంచెం ఎక్సర్సైజ్ లేదంటే కొంచెం ఫన్ గా కూడా ఉంటుంది. ఇద్దరు కలిసి చేసుకోవడానికి. ఇప్పుడు మీరు మామూలుగా మీరు ఫిట్నెస్ ఫ్రీక్ అయి ఉండి మీ పార్ట్నర్ మేబీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, పర్లేదురా ఈ స్టిక్ తో చేద్దాం అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్. ఏదైనా ఒకటి ఏదైనా ఇప్పుడు యోగా చేయాలి అని అంటే ఒక పర్సన్ కి అయితే మాత్రం కొంచెం బోర్ గా ఉంటుంది. అదే ఇద్దరు ఉన్నారంటే మాత్రం ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ ని సార్ మన ఇద్దరం కలిసి చేద్దాము. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఏంటంటే ఓవరాల్ బాడీ స్ట్రెచ్ అవుతుంది, ప్లస్ హ్యాండ్స్ కూడా కొంచెం మూవ్మెంట్ వస్తాయి కాబట్టి హ్యాండ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది ప్రిపరేటరీగా వాడుకొని తర్వాత మనం కాన్స్టిపేషన్ కి వెళ్దాం. ఓకే సార్. సో ఫస్ట్ ఆసనం చేద్దాము. ఇంకొకటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రాక్టీస్ చేయడానికైనా హైట్ దేంతో సంబంధం లేదు. ఎందుకంటే మన పార్ట్నర్స్ అయితే 100% ఆపోజిట్ గానే ఉంటారు. కొంతమందికి షోల్డర్ కంటే చిన్నగా ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఎలిజిబులే చేయొచ్చు. అప్పుడు ఏంటంటే కోఆర్డినేషన్, కోఆపరేషన్ కూడా పెరుగుతుంది. వాళ్ళకి తగ్గట్టు ఇంకొకరు కొంచెం తక్కువగా చేయడం అలాంటిది ఉంటుంది. సో దీంట్లో ఒక కోఆర్డినేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా పట్టుకున్న తర్వాత
ఫస్ట్లో తాడాసన మాడిఫికేషన్ విత్ స్టిక్. సో మొత్తం ఇట్లా లిఫ్ట్ చేసి అప్పుడు మీ యొక్క హీల్స్ లిఫ్ట్ చేయండి. మళ్ళీ మెల్లిగా హీల్స్ డౌన్ చేసి హ్యాండ్స్ డౌన్ చేయండి. సో రిపీట్ 2 హీల్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్, 3. దీంట్లో మీరు మైండ్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడే మీ బాడీ బ్యాలెన్స్ అవుతుంది. హీల్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత 10th టైం హోల్డ్ చేయాలి. సో హోల్డ్ చేసినప్పుడు చూడండి మీకు ఎక్కువ బ్యాలెన్స్ అవసరం. మీ మైండ్ అనేది ప్రజెంట్ మూమెంట్లో ఉంటేనే మీ శరీరాన్ని మీరు బ్యాలెన్స్ చేయగలరు. యోగా అనేది ప్రజెంట్ మూమెంట్కి సంబంధించిన ఒక అద్భుతమైన టెక్నిక్. హీల్స్ డౌన్, హ్యాండ్స్ డౌన్. ఒక 10 to 20 సెకండ్స్ హోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 2 చేతులు పైకి ఎత్తండి. ఎత్తేసిన తర్వాత మీ రైట్ లెగ్ని లిఫ్ట్ చేయండి. మీరు లెఫ్ట్ చేయండి సార్, ఏం పర్వాలేదు. రైట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ లెగ్ స్ట్రైట్ చేయండి. తర్వాత డౌన్ చేయండి. 2 సేమ్ లెగ్ డౌన్, 3 డౌన్, 4 డౌన్. ఇలా 10 టైమ్స్ చేసి 10th వన్ హోల్డ్ చేయాలి. హోల్డ్ చేసినప్పుడు కూడా సేమ్ మనకు కోఆర్డినేషన్ అవసరం, బ్యాలెన్స్ అవసరం. ఇలా స్టిక్ ఉండడం వల్ల మీరు ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయగలరు. తర్వాత డౌన్. సో ఇది ఆటోమేటిక్ గా పొట్ట మీద కూడా ప్రెషర్ క్రియేట్ అవుతుంది, కొంచెం వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. థై భాగంలో ఏదన్నా ఫ్యాట్ ఉన్నా థై భాగం కూడా స్ట్రెచ్ అవుతుంది. సో మీరు రైట్ చేసినట్టు లెఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకొకటి సింపుల్ గా స్టిక్ ని మధ్యలో ఉంచుకొని జస్ట్ అట్లా స్టిక్ పట్టుకోండి. మీరు పైన ఎక్కడైనా పట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు రైట్ లెగ్ ని ఫోల్డ్ చేసి రైట్ థైని, మీ రైట్ ఫీట్ ని లెఫ్ట్ థై మీద ఉంచండి. ఉంచేసిన తర్వాత హాఫ్ నమస్కారం పెట్టొచ్చు, లేదంటే పార్ట్నర్ నమస్కారం కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాక్టీస్లో ఏంటి, సేమ్ కోఆర్డినేషన్తోనే ఇది సాధ్యం అవుతుంది, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నార్మల్గా చేసే వృక్షాసనకి దీనికి తేడా ఏంటంటే మీరు ఇక్కడ కళ్ళు మూసుకొని కూడా ఒక 10 సెకండ్లు ఉండొచ్చు. ఎందుకంటే మీకు స్టిక్ సపోర్ట్ ఉంది, పార్ట్నర్ సపోర్ట్ ఉంది. కళ్ళు ఓపెన్ చేసి హ్యాండ్స్ నడుము మీద పెట్టుకొని లెగ్ డౌన్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు. తర్వాత ఇప్పుడు మీరు అడిగినట్టు కాన్స్టిపేషన్ చేద్దాం. కాన్స్టిపేషన్లో ఆపోజిట్లో ఉంటూ మీకు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో పట్టుకున్న తర్వాత మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు తక్కువ డౌన్ అవ్వండి, మోకాలు నొప్పులు లేని వాళ్ళు మేము ఎంత డౌన్ అవుతున్నాం అంత అవ్వండి. సో కంప్లీట్ గా డౌన్ అప్. ఒకరు పైకి ఒకరు కిందికి వెళ్ళాలి, ఒకేసారి వెళ్ళొద్దు. 2 డౌన్, 3 డౌన్, 4 డౌన్, 5 డౌన్. 5 తర్వాత మీరు స్టిక్ యొక్క టాప్ ని మాత్రమే చూడాలి, ఇది మెయిన్. 6 డౌన్, అప్పుడు మీకు నెక్ పెయిన్ అనేది రాదు. 7 డౌన్, 8 డౌన్. మనం 10 to 15 వరకు చేసుకోవచ్చు, మోకాళ్ళని ఎక్కువ స్ట్రెయిన్ చేయదు. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం సిటప్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే పొట్ట మీద ప్రెషర్ పడడం వల్ల కాన్స్టిపేషన్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది వీరభద్రాసన వేరియేషన్. ఇంతకు ముందు చేసిన సిటప్స్ కూడా ట్రెడిషనల్ మెథడ్, దాన్ని ఉత్కటాసనం అంటారు. ఇప్పుడు చేసే ఆసనం వీరభద్రాసన, వారియర్ పోజ్ విత్ సపోర్ట్. సో ఇందులో ఏంటంటే సార్ మీరు కూడా రైట్ లెగ్ ముందుకు పెట్టండి, నేను కూడా రైట్ లెగ్ ముందుకు పెట్టండి. ఓకేనా? పెట్టిన తర్వాత ఇది కూడా కాన్స్టిపేషన్ కి పనిచేస్తుంది, హ్యామ్స్ట్రింగ్, థైస్, వెయిట్ లాస్ అన్నిటికీ పనిచేస్తుంది. సో దీంట్లో జస్ట్ మోకాల్ డౌన్ అండ్ అప్, 2 అప్, 3 అప్, 4 అప్, లాస్ట్ 5 అప్, రిలాక్స్. సో దీంట్లో కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు, రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ దేన్నైనా సరే మీ కంఫర్ట్ కి తగ్గట్టు మార్చుకోవచ్చు. మన కాన్సెప్ట్ హ్యామ్స్ట్రింగ్, థై అండ్ సపోర్ట్. సో ఈ ప్రాక్టీస్ ని మీరు ఒక 10 టైమ్స్ సిటప్స్ చేసిన తర్వాత 10th వన్ మాత్రం హోల్డ్ చేయండి ఒక 10 సెకండ్స్. ఇది రెండు బ్యాలెన్స్. మామూలుగా ఇప్పుడు మనం రైట్ లెగ్ ముందు పెట్టాం, తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టి సేమ్ సార్ అప్ అండ్ డౌన్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ ప్రాక్టీస్ కూడా మీ కాన్స్టిపేషన్ కి, వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. ఇలాంటి రెగ్యులర్ గా యోగా చేసే వాళ్ళు కూడా చిన్న చిన్న ఈ ప్రాపర్టీస్ ని మార్చుకుంటూ చేస్తే మీ యొక్క ప్రాక్టీస్ లో అప్పుడప్పుడు కొంచెం బోర్ ఫీల్ రాకుండా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూడడానికి ఏదో చిన్న కర్రలా కనబడతా ఉంది, కానీ దీంట్లోనే ఇన్ని ఆసనాస్ అయితే చేసామంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సో కేవలం ఈ స్టిక్ తోని మనం దాదాపు 500 ఆసనాలు చేయొచ్చు. సూపర్. ఇలాంటి సింపుల్ ఆసనాస్ తోని, ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ తోటి, హోమ్ రెమెడీస్ తోటి గౌతమ్ గారితో ఏదైనా క్లాసెస్ అటెండ్ అవ్వాలి అన్నా, లేదంటే ఇట్లాంటి టిప్స్ ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.